తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దాని ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటుంది. మరోవైపు నిన్న కొన్ని చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 10.1 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.2, నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలైతే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ రోజు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఖమ్మం, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు నిన్న కూడా చాలా జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే నిన్న నమోదయ్యాయి. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో రికార్డ్ స్థాయిలో నిన్న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో 10.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.2, నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నిన్న నమోదైంది. చాలా జిల్లాల్లో కూడా ఒక మోస్తారు వర్షం అయితే నిన్న కురిసింది సందీప్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారీ వర్షాలు లేక తీవ్రమైనటువంటి ఎండ ఉక్కపోతతోటి అల్లాడిపోయినటువంటి తెలంగాణ ప్రజానికానికి అయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు అయితే చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దానితో పాటు ఇప్పుడు పడుతున్నటువంటి వర్షం అయితే పత్తి పంటకైతే ప్రాణం పోస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే భూమిలో నాటినటువంటి పత్తి విత్తనాలు మొలకెత్తుతున్నటువంటి దశలో ఇప్పటి వరకు కూడా భారీగా వర్షాలు లేకపోవడంతో మొలకెత్తినటువంటి ఏదైతే పత్తి ఉంటుందో అది కూడా ఆల్మోస్ట్ ఎండిపోయే దశకు వచ్చింది. ఈ భారీగా కొడుతున్నటువంటి ఎండలకు మాడిపోతున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం అయితే ఆ పత్తి పంటకైతే ప్రాణం పోస్తుందని రైతాంగం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితులలో కేవలము తెలంగాణనే కాకుండా చాలా చోట్ల కూడా యావత్తు దేశమంతా కూడా వానల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులలో మరొకసారి నైరుతి ఋతుపవనాలు పుంజుకుంటున్నాయని కూడా ఇస్రో తెలిపినటువంటి ఉపగ్రహ చిత్రాలు కనిపించడం వల్ల కూడా యావత్ రైతాంగం ప్రజలైతే కాస్త సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు మందగించి ఇప్పటి వరకు భారీగా వర్షాలు అయితే కురవలేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఇస్రో ఇచ్చినటువంటి ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని దాదాపు 3/2 ప్రాంతాన్ని మేఘాలు కమ్ముకున్నాయని దృశ్యాలు కూడా అందులో కనిపించడం జరిగింది. వాటిని రిలీజ్ చేసింది. సో దీంతో ఇక దేశవ్యాప్తంగా కూడా భారీగానైతే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఐఎండీ కూడా స్పష్టం చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడనున్నటువంటి అల్పపీడనం ఋతుపవనాలకు కొత్త ఊపునివ్వనుందని కూడా వాతావరణ శాఖ ఒక అంచనా వేస్తుంది సందీప్. దీంతో గత కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతాల్లో మళ్లీ వానలు పడే అవకాశం ఉండటంతో ఆ ప్రాంత ప్రజల్లో కాస్త ఆశలైతే చెగురుస్తున్నాయని చెప్పవచ్చు. జూలై 19న ఇస్రోకు చెందినటువంటి ఇన్షాట్ 3DR ఉపగ్రహం తీసినటువంటి ఫోటోలు కొన్ని రిలీజ్ అయ్యాయి. ఈ ఫోటోలో మన దేశంలోని భూభాగంలో దాదాపు 60 నుంచి 70% ప్రాంతం మేఘాలతో కమ్ముకున్నట్టు కూడా కనిపించింది. సో జమ్మూ కాశ్మీర్ నుంచి అటు గంగా మైదానాల మీదుగా ఈశాన్య రాష్ట్రాల వరకు భారీ మేఘాలు విస్తరించాయి.
ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోనూ కూడా వర్షాలను మోసుకొచ్చేటువంటి మేఘాలు అయితే కదులుతున్నాయి. మరోవైపు అరేబియా సముద్రం నుంచి తేమగాలు రావడంతో పశ్చిమ తీర ప్రాంతాల్లో కూడా మేఘాల ప్రభావం కనిపిస్తుంది. సో మనకు వానలు కురవాలంటే ఖచ్చితంగా మేఘాలు ఎక్కువగా ఏర్పడాలి, మేఘాలలో కూడా కదలిక ఉండాలి. సో మేఘాల ద్వారానే మనకు వర్షం పడుతుంది కాబట్టి యావత్ దేశమంతా కూడా దాదాపు 60 నుంచి 70% మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఆ మేఘము వర్షంగా కిందకు కురవాల్సింది తప్ప ఖచ్చితంగా వానలు పడతాయని కూడా అటు ఐఎండీ అయితే చాలా గట్టిగా బలంగా నమ్ముతుంది. ఇంకా జూలైలో ఋతుపవనాలు బలహీనపడడానికి ప్రధాన కారణం మనకు బ్రేక్ మాన్సూన్ దశ. సో ఇప్పుడు పరిస్థితి మారుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడి ఉన్నటువంటి తాజా అల్పపీడన వ్యవస్థ అయితే ఋతుపవనాలు మళ్ళీ చురుగ్గా మార్చనుంది. సో దీంతో సముద్రం నుంచి తేమ గాలులను తన వైపు లాక్కునేటువంటి వ్యవస్థ తూర్పు తీరం నుంచి మధ్య భారతం వైపు కదిలే అవకాశం ఉందని, దీంతో ఋతుపవన ద్రోణి మళ్ళీ సాధారణ స్థానానికి చేరుకునే విస్తృత వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా బలంగా నమ్ముతున్నారు. సో మనకు వర్షాలు పడాలంటే వానాకాలంలో నైరుతి ఋతుపవనాల ప్రభావమే చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు మనకు 6 నెలలు ఉండేటువంటి ఈ నైరుతి ఋతుపవనాల కారణంతో నైరుతి ఋతుపవనాలు వేగంగా కలగడం వల్ల వర్షాకాలంలో భారీగా వర్షాలు పడతాయి. అయితే తెలంగాణలోకి జూన్ 8న ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాలు కేవలం ప్రవేశానికే పరిమితమయ్యాయి తప్ప వాటి కదలిక అనేది ముందుకు సాగలేదు. సో దీంతో కురవాల్సినటువంటి వర్షం కురవలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలము దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే నైరుతి ఋతుపవనాలు వచ్చి అక్కడే ఆగిపోయాయి. రాష్ట్రంలోని మిగతా ఏ ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాల కదలిక అనేది జరగలేదు. సో దీంతో మనకు తెలంగాణలో జూన్ నెలలో కానీ జూలైలో ఇప్పటి వరకు కూడా వర్షాలు అయితే పడలేదు సందీప్. సో దీనికి ప్రధాన కారణము నైరుతి ఋతుపవనాల యొక్క మూవ్మెంట్ లేకపోవడానికి, అవి స్పీడ్గా కదలకపోవడానికి కారణం ఎల్నినో ఎఫెక్ట్. అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఎండాకాలంలో వచ్చినటువంటి విపరీతమైనటువంటి వేడితోటి సముద్ర జలాలు గతంలో కంటే ఎక్కువగా, గరిష్ట స్థాయి కంటే ఎక్కువగా వేడయ్యాయి. ఆ వేడి అయినటువంటి సముద్ర జలాల నీటి ప్రభావంతో ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా నైరుతి ఋతుపవనాలు ముందుకు కదలకపోవడం వల్ల మనకి ఇప్పటి వరకు వర్షాలు కురవలేదు. కానీ ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం. ఈ ద్రోణి అనేది క్రమక్రమంగా బలపడుతూ ఉండడం వల్ల అది అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఈదురు గాలులు కూడా ఎక్కువగా వీస్తూ ఉండడం వలన ఈ గాలులతోటి నైరుతి ఋతుపవనాలు కూడా కదులుతున్నాయి. సో ఈ ఎఫెక్ట్ తోటి ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం మరొక 4-5 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితులలో మనకు ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలు అయితే మరొక 5-6 రోజుల పాటు అయితే ఖచ్చితంగా కురిసే అవకాశం ఉంది. భారీగా వర్షం పడకపోయినా ఖచ్చితంగా కూడా ఏదో కొంత మోస్తారు వర్షం పడుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. సో అంటే ఈ సంవత్సరము ఇప్పటి వరకు కేవలం కొన్ని జిల్లాల్లో కొద్దిపాటి వర్షం మాత్రమే పడింది సందీప్. ఎక్కడ కూడా మనకు భారీగానైతే వర్షం పడలేదు. కానీ నిన్న ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పడ్డది. దాంతో పాటు చాలా జిల్లాలో కూడా 7 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల వర్షం కూడా నిన్న చాలా జిల్లాల్లో పడ్డదని చెప్పవచ్చు. భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబాద్, ములుగు, ఖమ్మం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, దాంతోపాటు వనపర్తి, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ లాంటి జిల్లాలో నిన్న చాలా చోట్ల కూడా వర్షం పడ్డది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం వీనమల్లు గ్రామంలో నిన్న 72.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మహబాద్ జిల్లా గంగారం మండలంలో 59.3 మిల్లీమీటర్ల వర్షం, ములుగు జిల్లా వెంకటాపూర్ లో 57 మిల్లీమీటర్ల వర్షం, ఖమ్మం అర్బన్ ఏరియాలో 51.8 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా బల్బూర్ మండలం కొండారెడ్డిపల్లెలో 49.3 మిల్లీమీటర్ల వర్షం నిన్నట్ల కురిసింది. చాలా చోట్ల కూడా
45 నుంచి 40 నుంచి 30 మిల్లీమీటర్ల వర్షం కూడా నిన్న చాలా చోట్ల కూడా పడ్డది. అంటే దీంట్లో ఇప్పటి వరకు కురవనటువంటి భారీ వర్షం అయితే నిన్న చాలా చోట్ల చాలా జిల్లాల్లో కూడా కురిసింది. సో ఈ పరిస్థితులలో బంగాళాఖాతంలో అల్పపీడనము మరింత బలపడుతూ ఉన్న దృష్టినైతే రాబోయే వారం రోజుల పాటు అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది సందీప్. అంటే ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో దాదాపు వర్షాలు లేనట్టే అని వాతావరణ సూచించిన నేపథ్యంలో ఇప్పటికీ రైతులు కూడా కొంతమేర నిరాశ చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇప్పుడు వాతావరణం చెప్పిన పరిస్థితి ప్రకారం ఇప్పుడు వర్షాలు ఉన్నట్టే అనుకోవచ్చా మళ్ళీ? ఎస్ సందీప్, ఇది ఎందుకంటే ఇప్పుడు వానాకాలంలో మనకు వర్షాలు కురవాలంటే నైరుతి ఋతుపవనాలు కంపల్సరీ. నైరుతి ఋతుపవనాలు ఎంత వేగంగా ఎంత చురుగ్గా ముందుకు వెళ్తూ ఉంటే అంత ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. కానీ ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఎల్నినో ప్రభావం కారణంగా తెలంగాణలోకి జూన్ 8న ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాలు కేవలం ఎంటర్ మాత్రమే అయ్యాయి. ప్రవేశించడం మాత్రమే జరిగింది తప్ప ముందుకు కదలలేదు. ఇక్కడ మరొక విషయం గమనించాల్సింది ఏంటంటే సందీప్, జూన్ 8న వచ్చింది. అంటే గత సంవత్సరము మే 26వ తారీఖున తెలంగాణలోకి ఋతుపవనాలు వచ్చాయి. ఋతుపవనాల ఆగమనం కూడా ఈసారి ఆలస్యంగా జరిగింది తెలంగాణలోకి. సో ఆలస్యంగా జరగడం ముఖ్య కారణము ఈ ఎల్నినో ఎఫెక్ట్ తో కురవలేదు. కానీ ప్రస్తుతం అయితే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అయితే వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది సందీప్. థ్యాంక్ యూ రాజు పటేల్.